పట్టుకొచ్చింది మా పని అమ్మాయి. అవి బాగా చేసుకున్నా. ఎలాగంటే ఇలా నైట్ వేసుకుని నైట్ వేసుకుని అవి కోసి చేతులు కడిగేసుకుని గడ్డెట్టు తుడిచేసుకుని అట్లా నారబెట్టాను. ఏంటంటే వాళ్ళు ఎక్కడో తెచ్చింది ఆ సంచుల్లో వేసేయి. అది శుభ్రం, అతి శుభ్రం, ఏం శుభ్రం నాకు తెలియదు, కానీ నీట్గా ఉండాలి. నాకు శుభ్రంగా చేసేసాను. ఈ పవర్ని వెళ్ళే వరకు వెలిగించుకుంటాను. 4 3 ఇత్తడి కుందులు, పెంపుతులు అలాంటివి ఉన్నాయి. ద్వాదశి రోజున రేపు పెడతానికి. అవి ఏమి చేయొద్దు, ఇవే 4 పెట్టుకోండి, అవి అయినా పళ్ళెల్లో పెట్టుండి అందం కోసం ఇలాగ చుట్టూరు పెట్టి అన్నీ చేశారంటే జారి పడతారు, అలా కుదరదు అని మా పనమ్మాయి ముందే వార్నింగ్ ఇచ్చేసింది. ఎవరో పడిపోయారంట, దాని గురించి మరీ వార్నింగ్ ఇచ్చేస్తుంది. అలాగే దీపాలు ఎడదా పడిపోయారంట, అందుకు దీపాలు ఎడదా పడిపోయారంట ఎవరో. ఇలా గుడ్డ పెట్టి తుడిచేస్తాను. వాడాక ఒక పెద్ద కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇలా రేపు ఈ బయట నుంచి కనవాయి రోజుకొకటి ఒక 5-6 రోజులు వచ్చేటట్టు చేసుకోవాలి. అట్లని మళ్ళీ తెమ్మంటే తెస్తుంది. రోజు తెమ్మంటే ఆడికి యాతనే కదా, మనకి యాతన. ఇది అతి శుభ్రం అనుకుంటారు, ఏమనుకుంటారు అనుకోవచ్చు. ఏంటంటే మాకు పండగలకి ఎక్కడికి వెళ్తాం అలవాట్లేదు. మా వారికి నాకు ప్రతి పండగ ఇంట్లోనే చేసుకునేవాళ్ళం. వెళ్తే పాలకుడే మా మామూలు ఉంటే చూడటానికి వెళ్ళేవాళ్ళం. పూజ అయ్యాక 1 గంటకు మళ్ళీ వచ్చేసేవాళ్ళం. అంతేగాని అక్కడే స్టెస్ట్ వేసేవాళ్ళం కాదు. ఏదో చేసామా, చెందేమా, దీపావళి పూజ అందరూ చేసుకుంటున్నారు, మనం చేసుకుంటున్నాం అన్నట్టుగా కాకుండా నీట్గా చేసుకుంటాం, పద్ధతిగానే ఉండటం. ఇలా చేసుకుని చలుళ్ళు గిళ్ళు అక్కడ అలా పాడేసి దేవుడి ఫోటోలు పూజ చేసేసి ఆ ప్రసాదాలు అలా గిట్లెట్టేసుకుని వాళ్ళకి పంచేసి వాళ్ళంటా వెళ్ళిపోవటం. అదో పద్ధతి కొంతమందికి. మాకు అలా ఉంటే అలవాటు లేదు. చేసామంటే పద్ధతిగా చేయటం, లేదా మానేయటం అంతే. ఇప్పుడు వయసు వచ్చింది కాబట్టి వయసుకి తగ్గట్టుగా చేస్తున్నాను. సింపుల్గానే చేసుకున్నాను. అంత కష్టపడిపోను. చూడటాకే నేను చేసింది చూసి కష్టపడిపోయాను అనుకుంటారా? కాదు, కష్టపడకుండానే సింపుల్గా చేసుకుంటాను. వచ్చే పనమ్మ వేస్తుంది, అవన్నీ ఎత్తేస్తుందని పొద్దున్న. అయ్యో నిన్న సన్నజాజులు బాగా చేశారు 2 రోజులు. అయ్యేమో పొద్దున్న మసీదుని వెళ్ళి ఆ చెత్త ఈ చెత్త అన్నీ చేస్తుంది అన్నమాట. ఇలా శ్రద్ధ పెట్టి చేసుకుంటేనే ఏదైనా ఉంటుంది. పూజ చేసామంటే దాన్ని శుభ్రంగా చేసుకోవాలి, నీట్గా చేసుకోవాలి, లేకపోతే లేదు. ఇంకా అది కూడా చేయలేమనుకుంటే ఇంకా నామంతో గడిపేయటమే. తానం చేసి శుభ్రంగానే నామంతో గడిపేయటమే. అది కూడా చేయలేను అని అనుకుంటే కనుక అత్తి బిత్తు 6 3 కింద చేయకుండా నీట్గా నామం అనేసుకుని ఇంట్లో పడినంత సుఖం. తిరుగుళ్ళు తిరగకోకుండా ఒక వయసు వచ్చాక తిరుగుళ్ళు తిరగకూడదు. ఎక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ ఉండకుండా శివుని తలుచుకుంటారో వెంకటేశ్వరాన్ని తలుచుకుంటారు, ఏదో ఒకటి తలుచుకుంటా పని చేసుకుంటా మనుషులు ఉంటే మనుషులు చేస్తారు కదా. మనుషులు చేసినా మేమే చేసేసుకుంటున్నాం అని గొప్పలో. ఏంటో మనిషికి కూడా తానాలు చేసి అన్నీ బాగా చేస్తున్నాను. నువ్వు వచ్చేటడికి నీకు ఏంటో పని ఆ తెవలటా లేదు. మా లక్ష్మికి కూడా ఏంటో పాపం వంటలన్నీ ఆలోచించేసుకుందా అంటున్నాను. ధ్యానం టైం అయింది. మా ఊడిని పైకి వెళ్ళిపోతున్నాను, ధ్యానం చేసుకుందాం. టైం చూస్తే 3 అయింది.
3:30కి 4ంటికి కదా. ఇదిగో సీనుగాడు నిన్న పొద్దున్న బతిమాలితే ఈ తుక్కంతా పట్టుకొచ్చేసాడు. ఇందులో పడేయండి నేను. అవి ఆరిపోయాక లోపల ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానే. ఏంటో లక్ష్మి పని కూడా పొద్దున్న 1:30 అయిపోయింది. 2 సార్లు వచ్చినా కానీ 2 సార్లు వచ్చినా మేడి లక్ష్మితో అడ్జస్ట్ అవ్వకపోతే మా పని అవుట్. వయసు వచ్చాక 60 ఏళ్ళు దాటాక మీతో మేము చాలా జాగ్రత్తగా అమ్మా గంట పోయాక అన్నారా అమ్మా, మళ్ళీ నువ్వే సర్దాలమ్మా, నేను సర్దలేనమ్మా అనుకుంటూ పని చేయించుకోవాలి. అంతేనా? అడ్జస్ట్లు అవుతేనే కానీ పని అవ్వదమ్మా. మరి కొంతమంది అడ్జస్ట్ అవ్వరు. అంతటే అడ్జస్ట్ అవ్వరు. వాళ్ళ మీద కేకలు బొబ్బలు ఇంకా ఇరుగు పొరికి రోదన కింద ఉంటారు. 4 ఉన్నా ఇంకా మేమే చేసుకుంటున్నాం పని అంటారు. 4 ఎత్తుకుంటూ వెతుకో వాళ్ళు చేసుకుంటూ వెతుకు. అదేదో గొప్ప అనుకుంటున్నారు ఏంటో మరి నాకు అర్థం కాదు.